మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సుంత గారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఏం చెప్తారు? అటు వచ్చేసి కాంగ్రెస్ నుంచి సీఎంఏ రంగంలోకి దిగుతున్నారు, ఇటు వచ్చేసి బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో ప్రచారం చేయడానికి కూడా చేస్తున్నారు. సరే, అటు మరి బీజేపీ నుంచి ఎంత మేర స్టార్ క్యాంపెయినర్స్ ని దించబోతున్నారు, మీరేం చేయబోతున్నారు? అండ్ ఇందాక కౌశిక్ గారు మీకు ఒక ప్రశ్న అడిగారు. 2019 నుంచి కూడా ఏదైతే ఉన్నారు మంత్రులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా ఇంతవరకు కేంద్రం నుంచి ₹1 పైసా కూడా జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఇవ్వలేదు, ఏమి చేయలేదు, కేంద్రం నుంచి ఏమి నిధులు తీసుకురాలేదు, ఇంకా బీజేపీ ఏం చేస్తుంది అన్న ఒక క్వశ్చన్లు కూడా మీకు పైన వేశారు కాబట్టి ఏం చెప్తారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్రాన్ని పాలించింది 2014 వరకు, మళ్ళీ ఇప్పుడు పాలిస్తామనేది 2 సంవత్సరాల నుంచి. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించి ఇప్పుడు పాలించింది, ఇప్పుడు కూడా పోటీ చేస్తా ఉన్నది. వాళ్ళిద్దరు కూడా, 2 పార్టీలు కూడా ఒకరిని ఒకరు చెప్పుకునే విషయాలన్నీ కూడా వాస్తవాలే. బీఆర్ఎస్ చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేయలేదని బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినారంటే మీ యొక్క పాలన ఏ రకంగా దుర్భేద్యంగా ఉందో, ఏ రకంగా మరి బాధ్యత రాహిత్యంగా ఉందో ఆ యొక్క జూబ్లీ యొక్క పరిస్థితులు చూస్తుంటే మీ మాటలే, మీ ఆరోపణలే వాటికి నిదర్శనంగా, ఉదాహరణగా కనబడతా ఉన్నాయి, అసాక్ష్యంగా కనబడతా ఉన్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎక్కడిది? భారతీయ జనతా పార్టీ పాలించిందా లేదా అక్కడ ఎమ్మెల్యేగా ఎప్పుడు గెలిచినామా? మీ చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతారు, కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉండి మినిస్టర్ గా ఉండి చేయలేదండి. రాజ్యాంగంలో ఎవరి పాత్ర ఏముంది, ఎవరి యొక్క పవర్స్ ఏముంటాయి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఒక అధికారాల్లో కేంద్రం నుంచి ఎన్నుకోబడ్డటువంటి ఒక ఎంపీల యొక్క పాత్ర రాష్ట్ర స్థాయిలో ఏ మేరకు ఇన్వాల్వ్ కావచ్చు అన్న విషయం వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఎంపీలు అసెంబ్లీలకు సంబంధం లేని ప్రాంతాల్లో వాళ్ళు చేసే పనులు చెప్పండి. అన్ని ఆరోపణలు అవాస్తవాలుగా మాట్లాడేంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఫ్యాక్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, సంబంధిత అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చేయాల్సిన పనులు. ఇప్పుడు బీఆర్ఎస్ అడిగితే, లేకుంటే సుంత గారు మీరు అడిగితే 200 కోట్ల రూపాయలు, 240 కోట్ల రూపాయలు వర్క్ మొదలు పెట్టినాం మేము, అక్కడ 1000 మంది ధర్నాలు చేస్తుంటే అని. ధర్నాలు చేసే అవకాశం ఎవరు ఇచ్చినారు? మీరు కాదా? 2 సంవత్సరాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ పట్టాలనా టైం? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది మేము మర్చిపోతున్నారు. సింపుల్ ఒక పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ. యు ఆర్ ఇన్ పవర్. ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, పార్టీలకు అతీతంగా అక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే పట్టించుకోవద్దు, బీజేపీ ఎమ్మెల్యే ఉంటే పట్టించుకోవద్దు, కాంగ్రెస్ ఉంటే పట్టించుకోవాలి. ఈ యొక్క ఆలోచన మీది. ఇంత క్రిమినల్ ఇంటెన్షన్ ఉంటే మీకు ఈ రాష్ట్రం పట్ల ఏం మాత్రంగా కూడా సమన్వయం చేయాలనే ఆలోచన లేదు అన్నట్టు అర్థమవుతాం. అంటే ఒకటి శ్రీనివాస్ గారు, మీరు అన్నారు కదా ఇప్పుడు అది ఏదైతే డెవలప్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు, అంటే కేంద్రంకి బాధ్యత లేదా ఈ విషయంలో? పట్టించుకోదా? వాళ్ళు చేయాల్సిన పని అంటే మీరు చేతులు దులిపేసుకుంటారా? పరిపాలన పద్ధతిలో కేంద్ర పాత్ర చాలా తక్కువ ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట, అంటే వాళ్ళు చెప్తున్న పాయింట్ అట్లా లేదు. మీరేమో కేంద్రం పాత్ర తక్కువ ఉంటదని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు అట్లా చెప్తలేరు కదా. కేంద్రం నిధులు ఇస్తలేదు, నయా పైస ఇస్తలేదని చెప్తున్నారు కదా. మీరే మీ గురించి ఇవన్నీ మేము లెక్క పెట్టాం కదా ప్రజల ముందరా. గూగుల్ చేస్తే ఏర్పడుతుంది కదా. సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అనేక స్కీమ్లలో మీరు అమలు చేసే అనేక స్కీమ్లను కూడాను కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉన్న విషయం మీకు తెలియదు. వాళ్ళకు తెలుసు, కానీ ఆరోపణ చేసి బట్టకాల్చి మీ చేయడం తప్ప ఇంకేం లేదు. మీ పాలసీ ఏందో అర్థమవుతాం. 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరితేనే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి నేను జాయిన్ అవుతున్నా అంటే దాని అర్థమైంది, నాన్ కాంగ్రెస్, నాన్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తే పని చేయరు కాబట్టి జాయిన్ అవుతున్నారు కొందరు. సేమ్ సిమిలర్ బీఆర్ఎస్ కూడా అదే చేసింది కదా. అరే ముఖ్యమంత్రి అంటే కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి. 119 ఎమ్మెల్యే స్థానాలకు ప్రాతినిధ్యం ఎవరు వహించినా ఆ ప్రాంతం నా ముఖ్యమంత్రి నా యొక్క రాష్ట్రంలో పరిధిలో భాగమే కాబట్టి అక్కడ ఇంకా దుర్భేద్యమైన పరిస్థితులు ఉంటే నేను డెవలప్ చేయాలనే ఆలోచన, ఒక నిజాయితీ న్యాయంగా ఆలోచించేటువంటి ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్ష్యం అది. అది లేకుండా ఇవాళ
ఒక్క మాట కూడా అనలేదే. మాకు సరిపోతారు, మీ ఎమ్మెల్యేలు అవసరం లేదు, మీరు వస్తానా, ఎందుకు వస్తారు, మీ ప్రాంతాన్ని నేను డెవలప్ చేస్తాను, మీరు రాసివ్వండి, దరఖాస్తు పెట్టండి అని చెప్పే మాట చెప్పి ఉంటే ఆ యొక్క గౌరవం బాగా పెరుగుతుంది. ఇవాళ కోట్ల చుట్టూ ఆన్సర్ చెప్పుకోవడానికి చేరలే అని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి. చేరేమో ముఖ్యమంత్రి ఏమని తిరుగుతారు, ఫ్లెక్సీలు వేసుకుంటారు, ఆ మీటింగ్ లో పాల్గొంటారు. ఇవాళ చేరినామంటే నేను చేరలేదు. ఈ మాట అబద్ధాలు ఎంత నవ్వులాట అయిపోయింది వాళ్ళ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేది. సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి. వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు తిడుతా ఉన్నారు, వాళ్ళు పార్టీ ఆఫీస్కు రానిచ్చేది లేదు, వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకు కూడా, ఆ కార్యకర్తలు గెలిపించిన వాళ్ళకు కూడా వాళ్ళని నమస్య పెట్టే పరిస్థితి లేదు. ఎందుకు? వాళ్ళు బీఆర్ఎస్ ను వెన్నుపోటు పొడిచిపోయినారు కాబట్టి కాంగ్రెస్ బయట. కాంగ్రెస్ వాళ్ళేమో మా కాదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. రెండుకి చెడ్డ రేవడ్ల ప్రాక్టికల్ గా ప్రజల ముందు కనబడే పరిస్థితి. ఇటువంటి సిల్లీ థింగ్స్, చీప్ పాలిటిక్స్ ఆ యొక్క జూబ్లీస్ మీద ప్రభావం పడదా? వండర్. మీరు ఏం చేస్తారు చెప్పండి? రెండు సంవత్సరాలుగా జూబ్లీస్ లో స్లమ్స్ ఎక్కున్నాయి, ఓటర్స్ పేదోళ్ళు ఎక్కున్నారు, ముస్లిం మైనారిటీస్ పేదోళ్ళు ఎక్కున్నారు, దళితులు ఎక్కున్నారు. ఆ బస్తీలలో అక్కడ ప్రత్యేకంగా మీరు చెప్పుకునే స్థాయిలో ఏమున్నది? ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమిస్తే 100-200 కోట్లు శాంక్షన్ చేసి చెప్పుకునే పరిస్థితి ఉన్నదంటే ఎంత బాధ్యత రాహితంగా మీరు ఉన్నారో అర్థమవుతా ఉన్నారు. ఇది కాదు ప్రజాపాలన అంటే. ఇవన్నీ చెప్పడానికి మాకు మాత్రం అవకాశం ఉన్నది. కేవలం భారతీయ జనతా పార్టీకి సేవ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఇవాళ నిజాయితీగా ప్రజల ముందర దమ్ముండి ఓటు అడిగే నైతిక అర్హత మాకున్నది. కాబట్టి ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ప్లీజ్ వెయిట్ అండి. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూస్తున్నారు జయరామ్ గారు, జూబ్లీ హిల్స్ లో రోజు రోజుకి ప్రచారం స్పీడప్ చేస్తున్నారు.